పేరు దూసరి మురళీధర్ గౌడ్. మాది గుండ్లగూడెం గ్రామం. ముఖ్యంగా ఇక్కడ మాకు ఈ రైల్వే గేట్ చేయబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ గుండ్లగూడెం, శివలాల్ తండా, పటేల్గూడెం, శ్రీనివాసపురం 4 గ్రామాలు గలవు. నిత్యం మాకు ఈ దారి వెంబడి ఆలేరుకు గాని, హైదరాబాద్ పోవాలంటే ఇది రాకపోకలకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నిత్యం 250 ట్రైన్ల దాకా వెళ్తుంటే ప్రతి నిమిషానికి ఒకసారి గేటు వేసే పరిస్థితి ఉంది. మాకు ప్రత్యామ్నాయ మార్గం కూడా లేదు. కావున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మాకు వెంటనే అండర్ పాస్ కానీ లేకపోతే హై లెవెల్ బ్రిడ్జి కానీ శాంక్షన్ చేయించగలరు. మరియు ఇక్కడ పక్కనే ఉన్న పెంబార్తి గేట్లో బ్రిడ్జి పని స్టార్ట్ అయింది. ఇక్కడ బాగుపేట చూసుకుంటే అక్కడ వర్క్ నడుస్తున్నది, కంప్లీట్ అయిపోయింది. అక్కడ కూడా మాకు కూడా తొందరగా ఏదన్నా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసి మా ప్రజలను ఆదుకోవాలని. ఇప్పుడు మాకు రాత్రిపూట కానీ వెళ్ళడానికి కూడా దారులు లేవు. అంబులెన్స్లు వచ్చినా కానీ మాకు స్కూల్ పిల్లలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. గేటు దాటుకొని ఒక్కోసారి వెళ్తున్న క్రమంలో 2-3 సార్ల యాక్సిడెంట్లు అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మా యొక్క గ్రామాలకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు నరేష్ నాయక్, శివలాల్ తండా. మా ముఖ్యమైన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఈ గేట్ సమస్య. ఈ 4 ఊర్లు ఉన్నాయి. సుమారుగా 7,000 మంది ఉంటారు. పిల్లలే స్కూల్కి వెళ్ళే వాళ్ళే దగ్గర ఒక 500 మంది పిల్లలే ఉంటారు. వాళ్ళకు ఈ గేట్ చేయబట్టి వాళ్ళకు కానీ ఈ వ్యవసాయం చేసుకునేటోళ్ళకి కానీ ఏదైనా పనికి వెళ్ళాలన్నా పోవాలన్నా గేట్ దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దాంతోపాటు వాళ్ళు 6 నెలలకు సంవత్సరానికి ఓసారి గేటు మరమ్మతులని విషయం మీద గేట్ను క్లోజ్ చేయడం జరుగుతుంది. మాకు ఆ క్లోజ్ చేయడం వల్ల మాకు పిల్లలకు కానీ స్కూల్కి పంపించడం కానీ మాకు రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ సమస్యని పలుమార్లు మా రైల్వే స్టేషన్కి ఆలేరు రైల్వే స్టేషన్కి వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. మా పరిస్థితి ఇది అని. వాళ్ళు కూడా ఏదో చేస్తాం అనే విషయం మీద వదిలేస్తున్నారు. ఈ 6 నెలలకు 3 నెలలకు సంవత్సరానికి మరమ్మతుల వల్ల మాకు ఎంతో ఇబ్బంది అవుతుంది. ఈ గేట్ దాటాలన్నా, గేట్ నుంచి అవతల నుంచి ఇటు రావాలన్నా, ఇక్కడి నుంచి మళ్ళీ ఆలేరుకి వెళ్ళాలన్నా దగ్గర ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమస్యని దయచేసి ఎంత త్వరగా సాల్వ్ చేస్తే మాకు ఒక అండర్ పాస్ ఇస్తే దానికి అండర్ పాస్ ఏర్పాటు చేయాలని. వాగు లోపల నుంచి వెళ్ళి ఇంకొక బాట ఉంది. ఆ బాట దగ్గర మరి దాన్ని కూడా మరమ్మతులు చేసి ఆ స్కూల్ పిల్లలు అటు నుంచి రావడం కానీ పోవడం కానీ ఎంతో ఇబ్బందికరంగా, ఎంతో అసలు దుర్వాసనతో కూడుకున్న రోడ్డు. మరి దాన్నైనా మరమ్మతులు చేస్తే కనీసము ఈ స్కూల్ పిల్లలను తీసుకెళ్లడం కానీ తీసుకురావడం కానీ అలాంటిదైనా జరుగుతుంది. అక్కడ ఇంకొకటి శ్మశాన వాటిక కూడా అక్కడ పక్కనే ఉండడము, ఇంకా భయపడుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. మా ఈ 4 గ్రామాల తరపున, మా నాయక్ యూత్ తరపున, శివలాల్ తండా నాయక్ యూత్ తరపున మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అయితే పలు సంవత్సరాల నుంచి కూడా, గతంలో నుంచి కూడా ఈ రైల్వే ట్రాక్ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నది. సరే, గత కొన్ని కాలంగా బండ్లు ఎక్కువడం కూడా జరుగుతుంది. దానివల్ల ఒక్కసారి గేటు పడితే 15-20 నిమిషాలు 40 నిమిషాల వరకు కూడా స్తంభించిపోతున్న జనాలు. స్కూల్ పిల్లలు పోవాలంటే స్కూల్ టైంకు చేరలేకపోతున్నారు. ఎవరైనా ఆసుపత్రికి పోవాలనుకున్నా, పిల్లలు ఏ క్షణం ఎగ్జామ్స్ పోవాలనుకున్నా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. గేట్లకి వెళ్ళి వంచనీకి కూడా వీలు కానీ అంత హైట్లో ఉంటుంది. వంచితే ఫైన్ అంటారు, టైంకు గేటు తీయరు, బండ్లు వస్తున్నాయి అంటారు. ఇక్కడ ఈయన అడిగితే స్టేషన్ వాళ్ళ పేరు చెప్తారు, స్టేషన్ పోయి అడిగితే ఇక్కడ వీళ్ళ పేరు చెప్తారు. ఎవరు దీనికి ప్రతికూలంగా కరెక్ట్గా స్పందించలేదు. గత కొద్దిగా 6 నెలల ముందు కానీ 6 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు కానీ మళ్ళీ వారం రోజుల నుంచి రిపేర్ ఉంది అంటే ఒక 4 గ్రామాల ప్రజలు ఎలా వెళ్ళాలి, ఎలా రావాలని ఒక ఆల్టర్నేట్ ఏం చేయకుండా, ఆల్టర్నేట్ ఏం చూపించకుండా వాళ్ళు మరమ్మతులు చేయడం, ఏమన్నట్టు సెంట్రల్ రూల్స్ ఎవరు మాట్లాడని చెప్పడం వల్ల ప్రజల ప్రాణాలు కానీ ప్రజల సంరక్షణ కానీ బాధ్యత లేకుండా ఉంటుందా ఏ సెంట్రల్ గవర్నమెంట్ అని ఎవరైనా? దీని మీద ఈసారి మాత్రం తీవ్రంగా ప్రజలు బాధపడుతున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు. విద్యార్థులు పరీక్షల టైంలో ఇంకో రోజు మళ్ళీ ఎగ్జామ్స్, లేట్ నైట్ పిల్లలు రావాల్సి వస్తుంది పరిస్థితి. ఇంకో ఆల్టర్నేట్ లేదు. 10th క్లాస్ పిల్లలు నైట్ క్లాస్ అయిపోయి 9-10 రావాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎలా వస్తారన్న చిన్న ఆలోచన లేదు. బాగులోకి వెళ్ళిపోయి రావడానికి కూడా ఒక ఆల్టర్నేట్ అనేది చేస్తే బాగుంటుంది. కంపల్సరీ చేయాలి. అది అండర్ పాస్ అని అడిగితే రైల్వే స్టేషన్ వాళ్ళ అధికారులకు కూడా కలిసి 3 ఊర్ల లెటర్లు ఇవ్వమంటే అది కూడా ఇచ్చేసినాము. అధికారులు కూడా ఏమన్నారు, అండర్ పాస్ చేయాలి అంటే ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది, హైవేకు దగ్గర ఉంది అన్నారు. అది దానికి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చి వాగు నుంచైనా మాకు ఒక ఆల్టర్నేట్, ఒక ఆటో, ఒక అంబులెన్స్, చిన్న అంబులెన్స్ వెళ్ళడానికైనా సౌకర్యం ఖచ్చితంగా కల్పించాలి. దీనికి తీవ్రంగా దృష్టి ఈసారి అవసరమైతే మాకు ఇలాంటి పార్టీ గిట్లు అది ఊరు అందరి సమస్య. ఇది ఒక అవసరమైతే చర్చ కూడా వచ్చింది. అది కంపల్సరీ ఎంపీ ఎలక్షన్ ఓటింగ్ బాయ్కాట్ కూడా చేస్తాము. ఈ విషయంలో 4 ఖచ్చితంగా స్పందించి ప్రజల
ప్రాణాలు, ప్రజల, విద్యార్థుల చదువుల గురించి, వాళ్ళ నిత్య అవసరాల గురించి కంపల్సరీ ఆలోచించి దృష్టి తీసుకోవాలని కోరుతున్నాను. నా పేరు ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి. నేను గుండ్లగూడెం మాజీ సర్పంచ్ని. మా ఊర్లో గేటు చాలా సమస్య ఉన్నది. గత 40-50 సంవత్సరాలుగా గేట్ సమస్యతో చాలా మంది బాధపడుతూ దాదాపు 250 ట్రైన్లు రోజు పోవడం వల్ల, తరచూ గేటు పడడం వల్ల స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులు కానీ, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఉపాధి కోసం మనం ఊరు నుంచి బయటికి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మా ఊరితో పాటు శ్రీనివాసపురం, పటేల్గూడెం, శివలాల్ తండా దాదాపు 6-7 వేల జనాభా గల జనాలు ఈ రోడ్డు పంటి వెళ్తూ ఉంటారు. నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ఈ గేటు సమస్య కూడా ఇప్పుడు ట్రైన్లు ఎక్కువయ్యేసరికి ప్రతి 2 నెలలకు 3 నెలలకు గేటుకు ఏదో రిపేర్ చేయడం వల్ల 3 రోజులు 4 రోజులు గేటు మూసేయడం వల్ల మేము ఏదైనా సమస్య అర్జెంట్ ఉన్నా, అంబులెన్స్ కానీ ఏమైనా ఆరోగ్య సమస్య ఉన్నా పోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా దానికోసం వాగులకెళ్ళి పోదామన్నా కూడా ఆడ శ్మశాన వాటికి ఉంది, దాంట్లోకి వెళ్ళి పోవడమే జరుగుతుంది. అక్కడ కూడా చెత్త అంతా ఆలేరు మున్సిపల్ వాళ్ళు చెత్త వేయడం వల్ల ఆ పక్కబండి పోదామన్నా కూడా చెత్తలకి వెళ్ళి పోవాల్సిన పరిస్థితి. ఆ వాటర్ల కెళ్ళి పోతుంటే ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కూడా కంపు కొడుతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అసలు ఇంత పెద్ద సమస్యను వాళ్ళు ఎందుకు వదిలేస్తారో అర్థం కావడం లేదు. మాకన్నా తక్కువ ఆట పోయే వాళ్ళు అక్కడ ఇప్పుడు పెంబర్తి గేటు అక్కడ పెద్ద జనాలు ఎవరు పోరు, కానీ దాన్ని ముందు స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న సమస్య ఉన్న కాడ మాత్రం చేయడం లేదు. వాళ్ళకు ఎట్లా అనుకుంటే ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేస్తారు. ఇప్పుడు ఆ బావుపేట చేసారు, ఇక్కడ పెంబర్తి